ఆది మధ్యాంతరహిత సకాల టైం ఎంత చూడండి ఒకసారి 9:50 సహకుటుంబస్య క్షేమ స్థైర్య విద్యాభ ఆయురారోగ్య ఐశ్వర్యాగ్రహ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధిరస్తు అస్య భగవతో దేవదేవస్య గణితానేక దివ్యావతారస్య ఆది మధ్యాంతరహితస్య సకల భువన సంరక్షణ విశేషణ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఓం గంగే జయమునే కృష్ణయ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దశయకారకాః సర్వతీర్థానావాహ్య కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోష్య. కొంచెం ముందు జరగడం ఓం కలశస్య ముఖే రుద్ర కంఠే విష్ణు సమాశ్రితాః మూలే తత్ర బ్రహ్మ మధ్యే మాతృ గణాశ్రితాః కుశౌతు సాగర సర్వే సప్తద్వీపావ సుందర ఋగ్వేద యజుర్వేద సామవేదో ధర్మణః యశివో నామ రూపాభ్యా దేవి సర్వమంగళః తయోస్మం శరణాత్మం సాం సర్వతో జయమంగళం సుముఖస్యైకదంతస్య. ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం మేరంబాయ నమః ఓం స్కందపురోజాయ నమః ఓం సర్వసిద్ధి రుద్ర కంఠే విష్ణు సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ కావాలి గోత్రస్య వెంకటప్ప నామదేశ్య శ్రీదేవి నామదేశ్య దేవాంశ నామదేశ్య రీతికా నామదేశ్య బజారమ్మ నామదేశ్య సహ కుటుంబస్య నాగుల గోత్రస్య మల్లేశ్వరరావు నామదేశ్య దీపా నామదేశ్య బిందుసారికా నామదేశ్య లోహితా నామదేశ్య సహ కుటుంబస్య మూడవ గట్టు గోత్రస్య దుర్గయ్య నామదేశ్య మీరంతా వేదిక మీదకు వచ్చి ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. వారికి బొకేతో సత్కరించాల్సిందిగా మనం చేస్తున్నాం. అతిథులు ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ వెంకటప్ప గారు మెంబర్స్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తెలుగు విద్యార్థిగా రాజకీయ జీవితం ప్రారంభించి టిఎన్ఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కార్యదర్శిగా అధ్యక్షులుగా 2 సార్లు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 10 సంవత్సరాలు, పార్టీకి 23 సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించినందుకు గాను 7 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఎస్టీ కమిషన్ మెంబర్ గా సేవలు అందించడానికి అవకాశం కల్పించింది. వారు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశానికి ప్రతిస్పందన తెలియజేస్తుందిగా కోరుతున్నాను. ఒకసారి మీ అందరి అది రాలేని చూస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఎస్టీ కమిషన్ చైర్మన్ మెంబర్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు రాయలసీమ ముద్దుబిడ్డ సత్యకుమార్ అన్న గారికి, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్న గారికి, టైకర్ చైర్మన్ శ్రీనివాసన్న గారికి, ఎమ్మెల్సీ సోము వీర్రాజన్న గారికి, అదేవిధంగా ఈరోజు చైర్మన్ అయినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వచ్చిరెడ్డి గారికి, మెంబర్స్ సాయిరామ్ గారికి, మల్లేష్ గారికి, లక్ష్మి గారికి, సునీత గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మాకి కూటమి ప్రభుత్వం తరఫున ఒక రాజకీయబద్ధమైన పదవి ఇవ్వడం చాలా సంతోషం. మేము ఈ పదవి రావడానికి గత 23 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. అనేక విద్యార్థుల కోసం ఉద్యమాలు చేసినాం, జైలుకి పోయినాం. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన 3 నెలలకే నాతో పాటు నా కుటుంబ సభ్యులు 16 మంది జైలు జీవితం గడపడం జరిగింది. అదేవిధంగా యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారు ఆయన కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్రలో ఆయన వెన్నింట ఉండి గిరిజన సమస్యల కోసం ఎక్కడ సమస్య ఉన్నా లోకేష్ బాబు గారికి తెలియజేయడం, సార్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు మనం పనిచేసే విధంగా మనం ముందుండాలని చెప్పడం, అదే విధంగా ఎక్కడ వెళ్ళినా గిరిజన సమస్యలు తెలియజేయడం జరిగింది. అదే విధంగా మా గిరిజనులకు ఈ రోజు రాజ్యాంగబద్ధమైన పదవి రావడానికి కారణం కూటమి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నేత, మాకి రాజకీయ గురువు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా సోదరులారా, గత ప్రభుత్వంలో గిరిజనులకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఎక్కడ ఎన్నో కేసులు భరించాం. గిరిజనమైన దాడులు, అత్యాచారాలు, మానభంగాలు ఎక్కువ చేశారు. కానీ ఆ ప్రభుత్వంలో మన గిరిజనులకు న్యాయం జరగలేదు. కానీ 2 సంవత్సరాలు కాస్తున్నా 2 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ గిరిజనులకు సమస్య లేకుండా పరిష్కరించే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ముందుంటుంది. కానీ ఈ రాష్ట్రంలో గిరిజనులకు ఏ సమస్య వచ్చినా ఎస్టీ కమిషన్ గా నేను ముందుంటాను. అదేవిధంగా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు గిరిజనుల కోసం, తాండాల కోసం, గూడెల కోసం మా ఎస్టీ కమిషన్ ముందుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. అదేవిధంగా చైర్మన్ గారితో పాటు మేము మెంబర్స్ గా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఎస్టీ కమిషన్ 24 గంటలు గిరిజన సమస్యల కోసం ఉంటుంది. ఆ సమస్య తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంగా మేము పనిచేస్తామని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిల్లలు వచ్చిన మంత్రి గారికి, కమిషన్ చైర్మన్ గారికి, డైరెక్టర్ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నా. థ్యాంక్ యూ.
మెంబర్ సభ్యులుగా రావాల్సింది మీరు ఎవరిని గురుగారు సార్ మీరు కొంచెం దయచేసి చైర్మన్ గారు సత్యమన్ గారు కమిషన్ మెంబర్స్ గ్యాప్ ఇవ్వండి 10 నిమిషాలకు మనవి ఎక్కడే ఉన్నారు 5 మంది కాలు చేయాల్సింది కోరుతున్నాం సార్ సన్మానం చేసి ఫోటోలు దిగిన వారందరూ కూడా వెంటనే స్టేజ్ దిగవలసిందిగా కోరుతున్నాం మిగతా వాళ్ళు కొంచెం కాలు చేయాల్సింది కోరుతున్నాం ఓన్లీ మెంబర్స్ స్కూల్ పిల్లలు చైల్డ్ వెనకల